తొలగించిన అంగన్వాడీ ఆయా సౌజన్యను విధుల్లోకి తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు సిఐటియు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆందోళన సమయంలో ఏపీడీ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మధ్యాహ్నం 1 గంట సమయంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లేందుకు ర్యాలీగా కలెక్టరేట్ నుంచి బయలుదేరారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు వెళ్లే సమయంలో డీఎస్పీ పోలీస్ బందోబస్తుతో వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. మంత్రి లేరని కలెక్టర్ని లేదా పీడీని తీసుకొస్తామని చెప్పి నాయకులను ఒప్పించి మంత్రి ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మరలా కలెక్టరేట్ ప్రధాన గేటుకు చేరుకునే అంగన్వాడీలు పీడీ లేదా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పి ఆయాను ఉద్యోగం ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేదే లేదంటూ ఆందోళన కొనసాగించారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత పీడీ శాంతకుమారి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఆందోళన కొనసాగించారు. అనంతరం కలెక్టర్ వద్దకు నాయకులను తీసుకువెళ్లడంతో కలెక్టర్ జేసీతో విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళనను విరమించారు. అంతకుముందు కలెక్టరేట్ ఎదుట వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు చేరుకుని మానపురం సౌజన్యను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు తొలగించారు. ఎవరైతే ప్రెజెంట్ పీడీగా ఉన్నారో, ప్రెజెంట్ సిడిపిగా ఆ ప్రాజెక్టులో ఉన్నారో వాళ్ళిద్దరే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి సిడిపిఓ గారు, పీడీ గారు ఆ రోజు ఆ అమ్మాయి సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయకుండా అప్పుడు రాజకీయ ఒత్తిడికి లొంగి మరి ఉద్యోగం ఇచ్చారేమో మాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం 2 సంవత్సరాల క్రితం ఈ అధికారులు వేసిన అమ్మాయిని ఈరోజు తొలగించి ఎంత విచిత్రం అంటే అసలు ఈ వేధింపులకి మూల కారణమైనటువంటి ఆరోపణలు వచ్చేటప్పుడు మేము ఆందోళన చేసాం. అప్పుడు గంటేడు సిడిపిఓ గారు ఉమాభారతి గారిని ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో అన్ని ఆ అమ్మాయికి సక్రమంగా ఉన్నాయి, సర్టిఫికేట్లు అన్నీ కూడా రుజువు అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఎంఆర్ఓ గారు లోకల్ కాదని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారని చెప్పి తొలగించారు. దానికి మేము రైట్ యాక్ట్ కూడా పెట్టాం పీడీ ఆఫీస్కి. అన్ని వివరాలు ఇచ్చారు, అన్ని ఒరిజినలే ఉన్నాయి, ఒక్క ఆధార్ మాత్రం ఇవ్వలేదు. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ మేము జేసీ గారిని కలిసాం గత వారం. తొలగించిన తర్వాత ఎంక్వైరీ చేశారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఎంత అసలు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎందుకు ఇప్పుడు తొలగించారని చెప్పేసి అధికారులు అడిగితే పీడీ గారి దగ్గర సమాధానం లేదు, సిడిపిఓ గారు సెలవు మీద వెళ్ళిపోయారు. ఇంత దారుణం అంటే అప్పుడేమో అధికారులు లొంగిపోయేలా ఉద్యోగం ఇచ్చి ఉండాలి ఆ రాజకీయ నాయకులకి, ఇప్పుడైనా రాజకీయ ఒత్తిళ్ల వల్లనే తొలగించి ఉండాలి. ఎందుకంటే సేమ్ సిడిపిఓ సేమ్ పీడీ గారు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కాబట్టి ఇది చాలా